హలో అండి. ఇవాళైతే నేను మీకు కొన్ని కాయిన్స్ అయితే చూపించాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ కాయిన్స్ అండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడం గల ముఖ్య రీజన్ ఏంటంటే, చాలామంది దగ్గర ఈ ఇందిరాగాంధీ కాయిన్స్ అనేవి ఉంటాయి. కాకపోతే వారికి తెలవదనమాట. ఎక్కడ సేల్ చేయాలి? ఏ విధంగా సేల్ చేయాలి? వాటి ధర అనేది ఏ విధంగా ఉంటుంది? మనం ఎవరితో కాంటాక్ట్ అవ్వాలి? అన్న అంశాలు తెలియకనే చాలామంది దగ్గర ఈ కాయిన్స్ ఉన్నప్పటికీ కూడా సేల్ చేసుకోలేనటువంటి పరిస్థితి అనమాట. అయితే మనం ఈ వీడియోలో అయితే ఏ విధంగా సేల్ చేయాలి అన్న దాని గురించి అయితే నేను పూర్తి వివరంగా అయితే నేను చెప్తాను. ఓకేనా? కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను తెలియజేస్తానండి. వారితో మీరు కాంటాక్ట్ ఏ విధంగా అవ్వాలన్న దాని గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే నేను ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా, ఈ మధ్యకాలంలో అయితే మరీను చాలా డిమాండ్ అనేది వేటి పట్ల ఉంది. పాత కాయిన్స్ పట్ల, పాత నోట్ల పట్ల అయితే చాలామంది ప్రజలైతే వీటి పట్ల ఆసక్తి అయితే చూపుతున్నారు. వాటిని కొనడానికి కూడా చాలామంది అయితే ప్రాధాన్యత చూపుతున్నారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే మనం ఈ వీడియోలో అయితే ఇందిరాగాంధీ కాయిన్ గురించి అయితే మరి కొన్ని అంశాలు అయితే తెలుసుకుందాం. అసలు ఈ ఇందిరాగాంధీ ఎవరు అని దాని గురించి మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే వాటిని సేల్ చేస్తున్నామంటే వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అసలు ఏ కారణం లేకుండా వాటిని తీసుకోరు కదా. ఇప్పుడు మనం గాంధీ బొమ్మ గల నోట్స్ మనం ప్రతి ఒక్కరం చూసాం, అవునా కదా? ప్రతి నోట్లో కూడా గాంధీ గారి బొమ్మ అనేది ఉంటుంది. అయితే కాయిన్స్లో మాత్రమే చాలా చాలా ప్రాముఖ్యత చెందిన గల వ్యక్తుల ఫొటోస్ మాత్రమే ఉంటాయి. అందులో ఈవిడ ఒకరనమాట. ఓకేనా? కాబట్టి ఈవిడ గారి గురించి కూడా మనం కొన్ని అంశాలు అయితే తెలుసుకుందాం. నేను 2 లైన్స్లో అయితే నేను చెప్తాను. చెప్పాక మనం డైరెక్ట్ మెయిన్ పాయింట్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఓకేనా? అయితే మనం ఫస్ట్గా ఈ ఇందిరాగాంధీ గురించి కూడా చెప్పుకోవాలంటే, ఇందిరాగాంధీ గారు ఫుల్ నేమ్ అంటే పూర్తి పేరు ఏంటంటే ఇందిరా ప్రియదర్శిని గాంధీ. ఈవిడ నవంబర్ 19, 1917 జన్మించడం జరిగిందండి. అయితే ఈవిడ మరణదినం ఎప్పుడంటే అక్టోబర్ 31, 1984. ఓకేనా? అయితే ఈవిడ గారి గురించి మరి కొన్ని అంశాలు, ఈవిడ గారి గురించి మనం ప్రత్యేకతలు చెప్పాలంటే, ఈవిడ భారతదేశపు మొట్టమొదట ఏకైక మహిళా ప్రధానమంత్రి. మనం ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, లేకపోతే ఒక సర్పంచ్గా పోటీ చేయాలి అంటేనే ఎంతో కష్టం, అవునా కదా? అలాంటిది ప్రధానమంత్రి, దేశాన్ని శాసించే ఒక మహిళ, శక్తివంతురాలైనటువంటి మహిళగా మారడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి, అవునా కదా? దీని గురించి మనం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆవిడ గొప్పతనం గురించి మన దేశానికే కాదు, ప్రపంచ యావత్తుకు కూడా తెలుసు. ఓకేనండి. అయితే ఇవాళ దీని గురించి కొన్ని పాయింట్స్ మాత్రమే నేను చెప్తానండి. ఓకేనా? అయితే ఈమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు చేయడం జరిగింది. 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసిందండి. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. ఓకేనా? అందరికీ తెలిసిందే కదా జవహర్లాల్ నెహ్రూ, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. మనందరం కూడా మనం చదువుకునే రోజుల్లో అయితే చిల్డ్రన్స్ డే ప్రతి ఒక్కరం జరుపుకునే ఉన్నాం, అవునా కదా? ఓకేనండి. అయితే జవహర్లాల్ నెహ్రూ మొదటిసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా ఈ ఇందిరాగాంధీ గారు పనిచేయడం జరిగిందండి. ఎటువంటి జీతం కూడా ఆశించకుండానే పనిచేయడం జరిగింది. ఇండివిజువల్గా పనిచేశారు ఆవిడ. ఎటువంటి శాలరీ ఆశించలేదు, ఎటువంటి జీతం కూడా ఆశించకుండానే తన స్వయం కృషితో పనిచేయడం మాత్రమే మొదలెట్టింది. ఆ విధంగా సేవలు అందిస్తూనే ఉంది. ఓకేనా? అయితే 1964వ సంవత్సరంలో తండ్రి మరణం తర్వాత రాజ్యసభకు ఎన్నికైందండి. అయితే లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసార శాఖ మంత్రిగా పనిచేయడం జరిగిందండి. ఈ విధంగా తన గురించి చెప్పాలంటే ఇంకెన్నెన్నో ఉన్నాయండి. మనం తన గురించి తెలుసుకోవాలంటే చరిత్రే ఉంది. చరిత్రను మనం తెలుసుకోవాలంటే గడియలు చాలవు, రోజులు చాలవు, సంవత్సరాలు పడతాయి. ఓకేనండి. అయితే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డైరెక్ట్ అయితే టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఓకేనా? అయితే ఈ ఇందిరాగాంధీ కాయిన్స్ని మనం ఎక్కడ సేల్ చేయాలి అన్నదాని గురించి అయితే నేను వీడియోలో అయితే నేను చేయడం జరిగింది. చూస్తే మీకు అర్థమైపోతుంటుంది మనం ఏ విధంగా ఎక్కడ సేల్ చేయాలి అన్నదాని గురించి. దీనికంటూ సపరేట్గా అంటూ ఒక వెబ్సైట్ అనేది ఉందండి. మీరు నమ్మకపోవచ్చు, నేనైతే నమ్మను. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి దాన్ని కూడా మీరు గుడ్డిగా నమ్మేవద్దని నేను చెప్తూనే వచ్చాను, ఎప్పటికీ కూడా చెప్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, మనమైతే వెబ్సైట్లోకి అయితే వచ్చేసాము. ఒకసారి చూడండి, exportsindia.com అనమాట. ఓకే, ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ కాయిన్స్. చూడండి ఫ్రెండ్స్,
నేను మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ సెర్చ్ బాక్స్‌లో అయితే మనము ఏ కాయిన్‌కి సంబంధించి పూర్తి అంశాలు తెలుసుకోవాలనుకున్నా గానీ ఇందులో అయితే మనం తెలుసుకోవచ్చు. వాటి కాస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. ఓకేనా? అయితే మీకు జస్ట్ చూపించడానికి మాత్రం ఫర్ ఎగ్జాంపుల్‌గా నేనైతే ఇందులో సెర్చ్ చేస్తున్నాను. ₹5 అనమాట. చూడండి వాటికి సంబంధించినటువంటి పూర్తి అంశాలైతే వచ్చాయి. చూడండి వాటి ధర అనేది ఏ విధంగా ఉన్నదండి. మనం ఇది బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఫస్ట్ మనం దేని గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో దాని గురించే మనం తెలుసుకుందాం. ఇందిరాగాంధీ కాయిన్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ వీటి కాస్ట్ అనేది ఏ విధంగా ఉంది. 5,00,000 నుండి 7,00,000 మధ్యలో అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ప్రతి వెబ్సైట్‌ని కూడా మనం నమ్మేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కొన్ని వెబ్సైట్లు అనేవి ఈ విధంగా ప్యాక్‌గానే ఉంటాయండి. 199 వెబ్సైట్లు అనేవి ప్యాక్‌గా ఉన్నప్పటికీ కూడా 1% అయినా కొన్ని నిజంగా ఉంటాయన్నమాట. ఆళ్ళు నిజాలే చెప్తుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకేలా ఉండరనమాట. ఓకేనా? అయితే ఏమనుకుంటారంటే జస్ట్ వాళ్ళు విజిట్ చేస్తే సరిపోతుందనుకుంటారు. కొందరేంటంటే 10 మందికైనా ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తుంటారు. వారి కారణంగానే మనం చాలామందిమైతే లబ్ధి పొందుతాం. ఓకే. అయితే చాలా ఫేక్ వెబ్సైట్లు అయితే ఉన్నాయి. మనం చాలా జాగ్రత్త వహించాలి. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా! ఇందులో అయితే ఈ కాయిన్స్ డీటెయిల్స్ అయితే వచ్చాయి వివరాలు. చూడండి. చూసారు కదా! ఇలానే స్క్రోల్ చేస్తూ ఉంటే ఇందులో మనము ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. మీకు వెబ్సైట్ ఆన్ చేస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోతుందండి. వాటి కాస్ట్ అనేది ఏ విధంగా ఉంది అన్నది. ఓకేనా? చూడండి ఈ విధంగా మీకు చూపిస్తున్నా ఇవన్నీ కూడా వాటి కాస్ట్ 55,000 అనమాట. ఇలాగ చూడండి. ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇవన్నీ కాయిన్స్ వీళ్ళు ఈ విధంగా సేల్ చేస్తారనమాట. మనం చాలామందిని కూడా ఏంటంటే మనం ఆన్లైన్‌లో ఈ మధ్య కాలంలో ఆన్లైన్‌లోనే ఎక్కువ మార్కెటింగ్ అవుతుందండి. ఆన్లైన్‌లోనే ఎక్కువ వ్యాపారం అనేది నడుస్తుందనమాట. కాబట్టి మనం కూడా పోయేదేముంది, మనం ట్రై అనేది మనం చేయాలి. మన ప్రయత్నం అనేది ఫలిస్తే మంచిదే. ఓకే. మనం ఎవరి దగ్గరగా మనం వెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టట్లేదు కదా! వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన దగ్గర కాయిన్స్ ఉన్నటువంటి కాయిన్స్ వాళ్ళకి అప్పజెప్పి మరి సేల్ చేసి పెట్టండి అని అనట్లేదు కదా! మన దగ్గరే ఉంటాయి. మనం ఫోటోస్ తీసి మాత్రమే పెట్టాలి. కొనేవారు ఉంటారు. వారు తీసుకోవాలి అనుకున్నట్లయితే మనతో కాంటాక్ట్ అయ్యి తీసుకుంటారు. మనం కూడా ఇక్కడ చూసాం కదా! వారితో మనం కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయ్యి మనం ఏ వి మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అయితే మనం సేల్ చేయొచ్చు. కాయిన్స్ అనే కాదు, నోట్స్ అయినా కావచ్చు. జస్ట్ మీకు ఈ వెబ్సైట్ మాత్రం మీకు చూపించాలనే ఉద్దేశంతో అయితే నేను చూపిస్తున్నాను. అంటే చాలామందికి తెలవదనమాట. ఎక్కడ ఏ విధంగా సేల్ చేయాలి, మనం ఈ వెబ్సైట్‌ని మనం నమ్మొచ్చా, నమ్మకూడదా అని చాలామందికి అయితే అపోహలు అయితే ఉంటాయి. ఈ వెబ్సైట్‌లో ఈ మధ్య కాలంలో అయితే చాలామంది మనందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో ఏమనుకునేవారంటే ఫ్లిప్‌కార్ట్‌లో కావచ్చు, అమెజాన్‌లో కావచ్చు, మనం ఏదైనా ఆర్డర్ చేస్తే ఒకదానికి బదులు చాలా ఎవరో స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేస్తే ఎవరో ఇటుక బెడ్డ పంపించారంట. అంటే ఈ విధంగా జరుగుతుందని ఎవరు కూడా అందరూ ఆగిపోవట్లేదు కదా! ఎక్కడో ఒక దారి అలా జరుగుతుంటది. ఎక్కడో ఒక దారి అవినీతి జరుగుతుంటది. ఎక్కడో మోసాలు జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరు మనం మోసపోతామని అనుకోవద్దు. అలా అనుకుంటే మనం ఎప్పటికీ కూడా ఏది కూడా చేయలేమనమాట. మన ప్రయత్నం మనది. మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ మనము ఈ విధంగా సేల్ చేసే ప్రయత్నం అయితే చెయ్యాలి. ఎందుకంటే మనం అదృష్టాన్ని మనం వెతుక్కునే విధంగా ఉండాలి. ఎప్పుడు కూడా అదృష్టం ఎప్పుడు తలుపు తట్టి అయితే రాదండి. కృషిగా ఉంటేనే, మనం కష్టపడుతూ ఉంటేనే మనకి ఎప్పటికైనా సరే మనకు రావాలి అన్న టైంకి మనకు వచ్చి తీరుతుందంతే. ఓకేనా? జస్ట్ మీకు చూపించడం కోసమే ఇదంతా. చూసారుగా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మీకు చూపిస్తాను వాళ్ళ కాంటాక్ట్ ఏ విధంగా అవ్వాలనేది. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా! అక్కడ క్లిక్ చేస్తే చూడండి కింద కాంటాక్ట్స్ అయితే వచ్చాయి చూడండి. సేల్స్, నెక్స్ట్ సపోర్ట్, మద్దతు అనమాట. చూడండి అమ్మకాలు, మద్దతు. చూసారుగా ఈ నెంబర్స్ అండి. మనం వీరితో ఈ విధంగా కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ మీరు ఆ లింక్ నేను చెప్పినటువంటి వెబ్సైట్ ఆన్ చేయగానే వారితో కాంటాక్ట్ అవ్వడానికి లింక్ అనేది ఉంటుంది. మనం ఆ విధంగా మనం ఫోన్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ నేను ఇవాళ చెప్పాలనుకుంటున్న విషయం. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ చక్కటైనటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలా ఇటువంటి ప్యాక్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అంటే వీడియోస్‌లో రూపంలో కావచ్చు, వెబ్సైట్ రూపంలో కావచ్చు, చాలా ప్యాక్‌వి అయితే ఉంటాయి. ప్యాక్ వెబ్సైట్‌లు కూడా ఉంటాయి. వారు తీసుకుంటామంటారు, కొందరు తీసుకోరు. కాకపోతే మనం చేయాలి. వాటిని సేల్ చేస్తే మనకే కదా హ్యాపీ. మనం ప్రయత్నం చేయాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అన్ని వెబ్సైట్లు ఎలాగైతే రియల్ కాదో అలానే ప్రతి వెబ్సైట్ కూడా మనం ప్యాక్ అని అయితే మనం చెప్పలేము.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంది మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, మీకు అబద్ధం ఆడాడు అనుకోండి, 10 సార్లు అబద్ధం ఆడాడు అనుకోండి, తర్వాత 100 సార్లు నిజం చెప్పినా సరే మనం అబద్ధమే అనుకుంటాం అనమాట. అంటే మనం చాలా సార్లు మోసపోవడం వల్ల నిజాన్ని కూడా గుర్తించలేమన్నమాట. ప్రతిది కూడా మనం ఏదైనా చేసేటప్పుడు అయితే వెనక ముందు ఆలోచించే మీరు ముందడుగు వెయ్యాలి. ఓకేనా? ముందడుగు వేసిన ఆలోచించే వెయ్యాలి, వెనకడుగు వేసిన ఆలోచించే వెయ్యాలి. ఓకేనా? ఎందుకంటే ఈ కాయిన్స్ అనేవి మన దగ్గర ఉన్నంత వరకు సేఫ్గానే ఉంటాయి. మనం ఎవరికో ఇచ్చి ఈ విధంగా ఎవరు చెప్పారు కదా అని వాళ్ళ చేతిలో పెట్టి మనం మోసపోయే పని అయితే మనం చేయవద్దు. నెక్స్ట్ మరో విషయం ఏంటంటే, మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా నేను కాయిన్స్ తీసుకుంటాను లేకపోతే నోట్స్ తీసుకుంటాను అని ఎవరైనా బయ్యర్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో అయితే మీ నెంబర్స్ అయితే తెలియజేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కే మన దగ్గర చాలా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వారు చాలామంది అయితే వారి దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ కావచ్చు, నోట్స్ కావచ్చు, సేల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా బయ్యర్స్ కొనేవారు ఎవరైనా ఉన్నట్లయితే మాతో కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? దానివల్ల 10 మందికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే? దానివల్ల మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, మీ కారణంగా వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. మనందరం కూడా ఒక హోల్ ఫ్యామిలీ లానే మనందరం కలిసి ఉండాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే ఫైనల్గా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఎవరు కూడా అడ్వాన్స్గా అయితే ముందుగా పే అయితే చేయొద్దు. అంటే డబ్బులు ముందుగానే పెట్టండి, సెండ్ చేయండి అని కొందరు చెప్తుంటారు కదా, కమిషన్ అడుగుతుంటారు. ఇలా ముందుగానే డబ్బులు పే చేయండి అంటే మాత్రం దయచేసి నమ్మవద్దండి. ఓకేనా? ఇదొకటే నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. మరో వీడియోతో మనమైతే కలుసుకుందాం. ప్రతి ఒక్కరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో అయితే అడిగినట్లయితే ప్రతి ఒక్కరికి అయితే రిప్లై అనేది ఇస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఎటువంటి వీడియో చేయాలనుకున్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.